10 ఏళ్ల నుంచి వాళ్ళ అధికారం నుండి ఏం చేయరంట. ఇప్పుడు తెలంగాణకి ఏమంటారు 7 మంత్రి ఉన్నాడు, 2 మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి. ఏం చేసిర్రు? తెలంగాణకి ఏం తెచ్చారు చెప్పండి? విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేరుస్తుండ్రా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇస్తలేరు, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తలేరు, వరంగల్లో ఇంకో ఎయిర్పోర్ట్ ఇస్తలేరు, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తలేరు, ప్రత్యేక నిధులు ఇస్తలేరు. ఇలాంటి 1% కూడా తెలంగాణకి ఏం చేయరంట. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టం ఉన్నట్టు నోరు వారేసుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇవాళ ఏది బీఆర్ఎస్ వాడు చెత్త నా కొడుకులు, లుచ్చ నా కొడక, కేటీఆర్ నా కొడక, అరే మీ అయ్యని అసెంబ్లీకి రమ్మనరా గాడి కొడక, వాడు గజ్వేల్ ప్రజలు వాడిని ఎందుకు ఎన్నుకున్నారా చెప్పండి మిత్రులారా. ఇప్పుడు ఎన్ని రోజులే? ఇప్పుడు డిసెంబర్ 7 తారీఖు నుంచి ఇవాళ ఏది ఆగస్టు వస్తుంది. ఓకే, అంటే 8 నుంచి 9 నెలలు ఎన్నిసార్లు వచ్చిండు కేసీఆర్ గారు? ఒకటేసారి వచ్చిండు లుచ్చ నా కొడుకు. తాగుతాడు పంటాడు వాడే మనిషిరా నాయన. రాజీనామా చేయమని ఎవడన్నా అక్కడ లోకల్లో ఇంకా కష్టపడేటోడు, అసెంబ్లీకి సరిగ్గా వచ్చేటోడు, నియోజకవర్గం ప్రజలకు కలిసేటోడు, వానికి అవకాశం వస్తుంది. రాజీనామా చేయమని అవసరంలోని వాడే చెప్పిండు కదా. గెలకపోతే ఏం చేస్తాం? ఫామ్ హౌస్ లో వంటమన్నాడు. ఫామ్ హౌస్ లో వండుకోపో, తాగు వండు. ఏం బీకిండ్రు? దయచేసి నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ అని చెప్తలేను, రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ అని చెప్తలేను, భట్టి గారు పర్ఫెక్ట్ అని చెప్తలేను. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, అందరు దొంగలలో తక్కువ దొంగ, చిల్లర దొంగ కాంగ్రెస్ వల్ల సామాన్యుడికి లాభం అవుతుంది అని మద్దతు ఇస్తున్నాం. ఆల్టర్నేటివ్ ఓడుంటే వానికి మద్దతు ఇస్తున్నాం. కాంగ్రెస్ లో ఉన్న లోపాలు కూడా సరిదిద్దుదాం, నేను కాదంటలేను. ఓకే, కానీ ఆడ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, జనాభా ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ మెల్లమెల్లగా సంపద సృష్టిస్తూ చేయాల్సి ఉంటుంది, టైం పడుతుంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ కంటే 1000 రెట్లు కాంగ్రెస్ నయం అన్ని రకాలుగా. ఓకే, కొంతమంది వ్యక్తులు ఒంటెత్తుపోకడ చేస్తుండొచ్చు, అహంకారము తలకాయకి ఎక్కించుకోవచ్చు. కొంతమంది పదవులు రాకముందు ఒక రకంగా ఉండి పదవులు వచ్చినాక ఎక్కించుకోవచ్చు. వాళ్ళ అహంకారాన్ని ఎట్లా దింపాలనో మాకు తెలుసు. కానీ ఎవరికి ఎంత అహంకారం ఉన్నా ఎట్లా చేద్దామన్నా కాంగ్రెస్ కి అధిష్టానం అనేది ఒకటి ఉన్నది, కాంగ్రెస్ కి ఒక సిద్ధాంతం ఉన్నది. ఎవడు ఎంత ఎగురుదామన్నా ఎగరలేడు కాంగ్రెస్ పార్టీలో. అర్థమైందా? కాంగ్రెస్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. వానికి ఇష్టం ఉన్నట్టు వ్యక్తిగతంగా చేస్తా అంటే చూసి వారి మీద చర్యలు తీసుకుంటారు. కానీ కాంగ్రెస్ వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. గతంలో జరిగింది, ఇలా దేశంలో ఏమైనా కట్టబడ్డాయి అంటే కాంగ్రెస్ వల్లనే కట్టబడ్డాయి. ఇలా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అని ఏమేమి వచ్చినాయో మనం మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 7 నెలల్లో కూడా వీఆర్ హెడ్డింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇలా రుణమాఫీ జరిగింది, మహిళలు స్వతంత్రంగా పోయి అర్ధరాత్రి కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థాయికి ఎదుగుతున్నారంటే దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఇంకా చేయాల్సినవి చేస్తూనే ఉన్నాం, వాటి ఫలితాలు రావడానికి టైం పడుతుంది. ఏడాది నుంచి ఏడాదిన్నర టైం ఏంటి? ఇచ్చిన హామీలలో తక్కువ 50 నుంచి 60% నెరవేర్చడం జరుగుతుంది. ఓకే, నెరవేర్చకపోతే కొట్లాడి మీ తరఫున నిరంతరం మాట్లాడి చేయించుకుందాం. కానీ బీజేపీ బీఆర్ఎస్ కంటే 1000 రెట్లు నయం. అట్లాంటిది ఈ ఫిరాయింపులు ఎవడి రాజకీయాలను భ్రష్టు పట్టించింది, రాజకీయాల్లో దరిద్రం స్టార్ట్ చేసిందే కేసీఆర్ వచ్చిన కొడుకు. బూతులు మాట్లాడు వాడే స్టార్ట్ చేసిండు, ఈ ఫిరాయింపులు చేసుడు వాడే స్టార్ట్ చేసిండు. అవునా కాదా చెప్పండి? 14లా వానికి మెజారిటీ వచ్చినా మళ్ళా అందరికి గుంజుకున్నాడు అన్ని పార్టీలని. 18లా 6 నెలలకు ముందుకు పోయిండు, మోసం చేసిండు, ఆఫ్టర్ 3 PM గుద్దుకున్నాడు. అట్లా 89 సీట్లు గెలుచుకున్నాక మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు వచ్చిన కొడుకు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఎంఐఎం పార్టీని ప్రతిపక్ష హోదా చేసిన లుచ్చనా కొడుకు నువ్వేం చెప్తారా నాకు? ఇలా కాదు, అది చట్టంలో లోపం ఉంది. ఆ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా మార్చుదామంటే అప్పుడు రాజీవ్ గాంధీ గారు బిల్లు పెడితే దాంట్లో 2/3 ఉంటే పోవచ్చు అనేది, లేకపోతే స్పీకర్ గారికి స్వతంత్రత ఉంటుంది అనేది అదొక లొసుగు పెట్టించింది అద్వానీ అనేటోడు. అర్థమైందా? ఫిరాయింపుల చట్టాన్ని అది పూర్తిగా మార్చాలి. ఇలా మోడీ లుచ్చనా కొడుకు చేయండిరా యాంటీ డిఫెక్షన్ లాని. అది ఏది ఒకసారి ఒక పార్టీ యొక్క సింబల్ మీద ప్రజలు ఎన్నుకున్న తర్వాత 5 ఏళ్ల దాకా పార్టీ మారే అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రజలు ఆ పార్టీని కాదని ఈయన ఎన్నుకున్నాక ఈడు అల్లకెట్లా పోతాడు అంటే ప్రజలు ఎన్నుకున్న దానికి అర్థమైంది. అవునా కదా? కాబట్టి ఆ ఫిరాయింపుల చట్టాన్ని సమూలంగా చాలా స్ట్రిక్ట్ చేయాలి. అర్థమైందా? పార్టీ ఎత్తేస్తే ఏం కావాలనేది అది తర్వాత అది దాని గురించి అలా చట్టంలో పెట్టమని మోడీ గారిని ఫిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ లా పెట్టమని వాడే కదా. ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చిండు మోడీ లుచ్చనా కొడుకు.
చెప్పండి. కర్ణాటకలా, అరుణాచల్ ప్రదేశ్లా, గోవాలా, మహారాష్ట్రలా, బీహార్లా ఎన్ని రాష్ట్రాల కూర్చుండు లుచ్చనా కొడుకు? చేయమని ఓడొద్దన్నాడు. ఫిరాయింపుల చట్ట నిరోధక చట్టాన్ని తయారు చేయమని వాడిని మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మద్దతు ఇస్తాం. బీసీ బిల్లు పెట్టమని మోడీ గారిని, మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయమని, ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేయమని. ఎవడాపుతుండ్రా? అధికారం నీచేలో పెట్టుకుని ప్రతిపక్షం కూడా మద్దతు ఇస్తా అంటే చేయమని ఎవడాపుతున్నాడు? బ్రాహ్మణ జనతా పార్టీని. బాపా నా కొడుకులు చేయరు. అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెట్టే నా కొడుకులు తప్ప ఒక్కడన్నా భూమ పెట్టేది చేస్తారా? లాంటి కొడుకులు చేయరు. ఈడ రాష్ట్ర బీజేపీ లాంటి బండి సంజయ్ నా కొడుకు చెప్పులు మోస్తాడు కానీ బాడుకో ఒక్కసారైనా పార్లమెంట్ లో మాట్లాడతాడా మా రాష్ట్రానికి ఇది కావాలని? మాట్లాడరు. పొద్దుగాలు వేస్తే మా శవులలో తామర పూలు పెడతారు. చెప్పండి మిత్రులారా. అరే కేటీఆర్ వచ్చా నా కొడుకు చెప్పురా, ఏం చేసిన ఆడోళ్ళతోటి వాళ్ళ మొగళ్ళని కాదని సమంతని నాగ చైతన్యని వాళ్ళ బంధాన్ని తెంచింది ఈ బాడకవే. ఏ ఆడిది కనిపించినా వదలకుండా అందరితో ఎంజాయ్ చేసిన బాడకవు నువ్వేం చెప్తావురా? ఒక్కటన్నా ఒక నియమము నీతి అని పాటించినవారా? కేటీఆర్ వచ్చా నా కొడుక. వాడు విదేశాలలో గ్రామాలు కొనుక్కున్నాడంట వీడు మన సంపదతోటి. ఇలా ఏ పార్టీ ఉన్నైనా కొనుక్కోవడానికి అన్ని పైసలు ఎక్కడి? దేశం మొత్తం ఏ పార్టీ ఉన్నైనా దేశం మొత్తం ఏదో చేద్దామని పోతే వాడు బీజేపీ చేయనీయలే కానీ దేశం మొత్తం కూడా ఏ పార్టీ అయినా ఎంపీని అయినా కొనుక్కునే అని పైసలు ఈ బాడుకో దగ్గర ఎక్కడి? లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన బాడుకోలే దగ్గర దోసుకోలేదా? ఎవరికి చెప్తున్నారు నీతులు? అరే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మంచోళ్ళని చెప్తున్నారు, మంచోళ్ళ చెడ్డోళ్ళో కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నది, అర్థమైందా? సో ఆ క్రమంలో సవితా ఇంద్రారెడ్డి సిగ్గులేందానా నీకు ఏం శాత కాదు గృహిణి అని తెలిసి కూడా నీకు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తే అది కూడా కీలక శాఖ ఇస్తే అలాగ వచ్చి మళ్ళా ఆడ పదవి పొంది మళ్ళా ఇవాళ నోరెత్తుడు నువ్వేమన్నా నీతివంతురాలు అయితే మాట్లాడాలి. నీకు ఇచ్చినవన్నీ నీ స్థాయి కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా నిలుపుకోకుండా నువ్వు కళ్ళకు పోయి మళ్ళీ ఇవాళ నీతులు చెప్పుడు ఏందిరా? పోమని ఎవడు అవసరం లేదు. కాంగ్రెస్ ప్రజలు ఎన్నుకున్నారో 65 మంది చాలు. పోమని ఎవడు అవసరం లేదు. బీఆర్ఎస్ వాడు ఎవడు అవసరం లేదు. వాడు ఎవడొత్తుండో, వాడు ఎంత కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి ఎంత కట్టుబడి ఉంటాడో, వాడు దొంగనో మళ్ళీ కావాలని వాడు నెక్స్ట్ డే ఒడగొడతాడో, వాడు పోయేటప్పుడు మళ్ళీ ఎంతమంది తీసుకోతాడో ఒడికి తెలుసు. అర్థమైందా? 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. 5 ఏళ్లలో మంచి చేస్తే మళ్ళీ ఎన్నుకుంటారు, మంచి చేయకపోతే ఇంకో ఆలోచిస్తారు. అవునా కదా మిత్రులారా? ఆలోచించండి. ఇక ఏది వాడు చెప్పండి. ఈ 10 ఏళ్ళు గడిచిన 10 ఏళ్ళలో కేసీఆర్ వచ్చిన కొడుకు తెలంగాణకి ఏం చేసిండు? వాడు నాలుగు ఏది పబ్లిక్ కనబడేటి ఓట్ల కోసం ఏది ఒక్కటి అంబేద్కర్ గారి విగ్రహం ఓట్ల కోసం కట్టిండు, బీసీ ఎస్సీ ఎస్టీలో ఓట్ల కోసం. అది కాకుండా మంచిగున్న సెక్రటరీ గులగొట్టిండు ఏది మన యొక్క భూపత్రాలు మాయం చేయడానికి. అట్లా మొత్తం ఏడ భూమి కనిపించినా దొరకకుండా మొత్తం కబ్జా పెట్టిరు పాడుకోరు. ఓకే, సామాన్యుడు భూమి కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చారు. అవునా కాదా? ఏం చేసిండు కేసీఆర్ గారు? ఎక్కడన్నా ఒక భూమి అని వదిలిండా? కాంగ్రెస్ వాడు అన్నలు వంచిపెట్టిన భూమి అంతా ఈ దొరలు దోసుకున్నారు. ఒక్కటి మన నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టారా పాడుకో? చెప్పండి మిత్రులారా. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్ట. వానికి నోటిఫికేషన్ ఫిల్ చేసి వానికి ఉద్యోగం ఇచ్చి వానికి నెలకు జీతం వచ్చినట్టు చేస్తే వానికి బతుకు వెళ్ళినట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నోటిఫికేషన్లు ఇస్తే ఒక్కటి ఫిల్ చేయదు. ఒప్పుకుంటారా? మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవడన్నా నిరసన చేయించినాడో ఈ పాడుకో? ధర్నా చౌక్ ఎత్తేసిండు ఎవడు అరెస్ట్, రైతులతో సహా ఎవడు నిరసన చెప్తే వాడిని అరెస్ట్ చేసి లోపల వారేసిన వాడుకో మీరేం చెప్తారా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన చేయనిస్తున్నది, వాళ్ళ యొక్క న్యాయపరమైన డిమాండ్ ఉంటే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది. అరే మళ్ళీ నువ్వు వస్తే మళ్ళీ గదే వస్తుంది కదరా? అంటే ఒక్క 6 నెలలు కూడా అధికారం లేకుండా ఆ అమ్మాయిల తోటి ఎంజాయ్ చేయకుండా ఉండలేడా ఈ కేటీఆర్ పాడుకో? కాదురా, నీ చెల్లె సొక్కందైతే ఆమె పెద్ద కుట్ర చేయకపోతే ఎందుకుంటుంది ఇవాళ జైల్లో? కాదు విచారణకు రారా బాడుకో? ఆ యొక్క విద్యుత్ కొనుగోలు దోసుక తిన్నారా? యూనిట్కి 5 రూపాయలు అంటే రాడు వాడు. బీర్ కంపెనీల దగ్గర తీసుకున్నారా అంటే రాడు. కాళేశ్వరంలో దోషిర్రా అంటే రాడు. ఇంకా కోర్టుల కేసులు వేసినా ఆ మీద విచారణ వద్దు అంటాడు. సత్యపూసం అయితే విచారణ ఎదుర్కో. అవునా కాదా? రేవంత్ రెడ్డి గారు అది ఎవడు కట్టినా తెలంగాణ ప్రజల పైసలు 1,00,00,000 కోట్లు, 1,50,000 కోట్లు. ఓకే, ఆ ప్రాజెక్టుని మనం సద్వినియోగం చేసుకోవాలి. వారి మీద కోపంతో నువ్వు రిపేర్ చేయించకపోతే నీ తోలు వలుగుతుంది. కాళేశ్వరం వల్ల అది వచ్చిన వాటర్ని చెర్లు నింపుకుంటే ఎండాకాలంలో యూజ్ అవుతాయి.
కాబట్టి దానికి ఏం రిపేర్ ఉన్నా ఎవడు చేస్తా అంటే వాడు లాస్ట్ రోడ్ చేయకపోతే మంచి వాళ్ళతో చేయించాలి. ప్లస్ ఏ రోడ్ వేసినా గానీ 10 ఏళ్ళ లోపల మళ్ళీ రిపేర్ రావద్దు. అట్లాంటి కాంట్రాక్టర్ విదేశాల్లో వస్తున్నాయరా రోజు రిపేర్లు, కావాలని నాసిరకం చేస్తారు. అది కూలితే మళ్ళీ కాంట్రాక్ట్ వస్తుంది మళ్ళీ దోసుకోవడానికి. నో 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 దట్స్ నాట్ ద వే. హౌ పబ్లిక్ ప్రజలు వాళ్ళు పొద్దుగాలు వేసి ఎంటోడిచి కష్టపడి వాళ్ళు ట్యాక్సీలు కడుతున్నారు. పెట్రోల్ లీటర్ పోయించుకుంటే అలా 100 రూపాయలల్లా 100 నుంచి 120 రూపాయలు ఉంది ఒక్కొక్క ప్రాంతంలో. 110 రూపాయలల్లా అలా 60 రూపాయలు ట్యాక్సీ తీసుకుంటున్నారు కదా మీరు. పేదోడు పోయించుకోవడం పెట్రోల్, మరి వాడి చెమటని నువ్వు దోసుకుంటా లేకపోతే గంగపాలు చేస్తా అంటే జిఎస్టీ తీసుకుంటలేరు. ఎంత పెంచిండ్రో ప్రతి ఐటమ్ మీద. ఏ ఆరొక్క వస్తువు ఎందుకు రేట్లు పెరిగినాయి? ఇలా ప్రాపర్టీ ట్యాక్స్, ఇల్లు కొనుక్కొని అమ్ముకుంటే దాని మీద వచ్చే లాభంకి ఎంత పెంచారు ట్యాక్సులు? బతకనిస్తురా సామాన్యుని? వచ్చే ఆమ్దాన్ని వీకింది, ఖర్చులు పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, దాంతోపాటు ట్యాక్సులు పెరిగినాయి. ఎట్లా బతకాలరా సామాన్యుడు? చెప్పండి, ఆలోచించండి మిత్రులు దయచేసి. ఓకే, ఆ వీడియోలు ఉన్నాయి కానీ చూపెడదాం అనుకున్నా కానీ చూపెడితే మాట్లాడు కలవది. సో వాడు కేసీఆర్ గారు అసెంబ్లీకే రాడు లుచ్చపాడుకో, వాడిని తీసి వాడిని సభ్యత్వాన్ని రద్దు చేయాలి స్పీకర్ గారు. కలవదు ఇట్లా. 100 రోజులలో కనీసం ఒక నెల రోజులలో 15 ఎన్ని సమావేశాలు ఉంటే అన్ని అది రాకపోతే కనీసం 50% అని అటెండెన్స్ లేకపోతే, ఇప్పుడు మనం స్కూల్కి పోతాం అటెండెన్స్ ఎంత ఉంటుంది కదా, 35 50% ఉండకపోతే వాడిని ఫెయిల్ చేస్తారు కదా. కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు కనీసం 50% అటెండెన్స్ అసెంబ్లీలో లేకపోతే వాని సభ్యత్వాన్ని రద్దు చేయండి. సామాన్యులకే మాకేమో రోడ్ల మీద పోతే మాకు చలాన్లు వేస్తారు, మేము ట్యాక్స్ కట్టకపోతే మాకు ఐటీ దాడులు చేస్తారు, మా ఇంటికి నోటిఫికేషన్లు పంపుతారు, మా యొక్క అన్ని చేస్తారు, మా మీద అరెస్టులు చేస్తారు. మరి ఈ నా కొడుకులకి వర్తించేయా, ఎమ్మెల్యేలకి ఎంపీలకు వర్తించేయా రూల్స్? మీరు నాయకులు కాదురా, మీరు మా ప్రతినిధులు. మేమందరం వచ్చి చట్టసభల్లో కూర్చోలేము కాబట్టి మా తరఫున జీతగాని పెట్టుకొని మేము జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నాం మీతోటి. ఇంగ్లీష్లో ఏమంటారు? పబ్లిక్ రిప్రజెంటేటివ్, ప్రజాప్రతినిధి. మా తరఫున ఒక ప్రతినిధి పంపిస్తున్న ఎవడు నాయకుడు కాదు, అందరు సేవకులే. మీరు సేవ చేస్తున్నందుకు మీకు నెలకు జీతం ఇస్తున్నాం. మీరు నచ్చకపోతే 5 ఏళ్ళు పని చూస్తాం, నచ్చకపోతే ఇంకొని పెట్టుకుంటాం. మీరు జీతగాళ్ళు మాత్రమే, మీరు నాయకులు కాదు. అది ప్రజల సొమ్ము. పోలీసు జీతం ప్రజల సొమ్మే. కళ్ళు నెత్తికెక్కితే మాకు ఎక్కించిన వాళ్ళకు దించడం కూడా తెలుసు. అన్ని పార్టీలలో చెప్తున్నా చెత్త నా కొడుకులకి. అర్థమైందా? సో ఇక ఆ సబితా ఇంద్రారెడ్డిని అంటే ఒకటేమో కులం అనేది సమన్యాయం కోసం మాట్లాడాలి, తప్పులేదు. కానీ వాడు ఓడో తప్పు చేస్తే నా కులం అనేది తిట్టిండి అంటాడు. ఇవాళ సబితా ఇంద్రారెడ్డిని ఆమె ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోయి ఇవాళ నీతులు చెప్తుంది అంటే మహిళల్ని అవమానించింది అంటాడు ఈ బాడుకో కేటీఆర్ గారు. ఎట్లయితుందిరా? సబితా ఇంద్రారెడ్డి గారిని అన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని మాత్రమే అన్నట్టు, మహిళా జాతిని అన్నట్టు కాదు. గుర్తుపెట్టుకోవాలి లుచ్చ నా కొడుక. నువ్వు ఏం చేసినవరా మహిళల కేటీఆర్ లుచ్చ నా కొడుక? మహిళను ఆట వస్తువు లెక్క వాడుకోవడం తప్ప ఏం చేసినవరా నువ్వు నా కొడుక? కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తలేదు. మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చేయబట్టే ఇవాళ మిగతా పార్టీలు కూడా గుర్తిస్తున్నాయి. మహిళలకి వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళకి ఎన్నో కొన్ని సీట్లు ఇస్తున్నారు. అర్థమైందా? మరి లడ్ సక్తా అని ప్రియాంక గాంధీ గారు స్టార్ట్ చేసినాకనే మహిళలకి ఇంపార్టెన్స్ పెరిగింది. అట్లనే దేశంలో మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారిని చేయడం జరిగింది. అర్థమైందా? సో అట్లనే బతుకమ్మ చీరల గురించి మాట్లాడుతున్నారు. అరే అది ఎవ్వడు కట్టుకోడరా నాయన, అందరు చెప్తున్నారు. అవి నాసిరకం చీరలు ఎవ్వడు కట్టుకోలే కేసీఆర్ హయాంలో. అది ఏది చేన్ల కాడ పిట్టలకి లేకపోతే దేనికి గంతే గవిటికే వాడి గుడిసెలకి వాటికి వీటికి లేదంటే బొంతలు కట్టుకొని వాడుకున్నారు తప్ప ఏ మహిళ కూడా ఆ కేసీఆర్ గాడు ఇచ్చిన చీరల గురించి ఎవ్వడు వాడలే. నాసిరకం చీరలు ఎవ్వరు కడతలేరు. అర్థమైందా? అది కాబట్టి నాణ్యమైన చీరలే కడతారు. చేనేత కార్మికులకి వాళ్ళు చేసిన చేనేత వస్త్రాలకి డిమాండ్ లేకపోతే ఓకే వాళ్ళకు వేరే వృత్తి అయినా నేర్పియాలి. అంటే మిషన్ల ద్వారా తయారు చేస్తే వాళ్ళకి అక్కడ ఏది మనము ఏమంటారు దాన్ని ఇండస్ట్రీ అంటారు కదా. సో దాని ఇండస్ట్రీ పెట్టి ఈ చేనేత కార్మికులకు ఈ అత్యాధునికమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి బతుకు నేర్పు చూపించాలి, వాళ్ళకి స్కిల్ నేర్పియాలి.
అంటే వాళ్ళకి వేరే బతుకుతారు. వాళ్ళు నేసిన చీరలకి డిమాండ్ లేకపోతే ఏ డిమాండ్ ఉన్నటువంటి ఆ రిలేటెడ్ పని ఉందో దాన్ని నేర్పించి ఆ రకంగా వాళ్ళకి ఒక బతుకుదెరువు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా అది చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎట్లయితే ఈ యొక్క ఇప్పుడు ఏది ఫార్మాసిటీ అంటున్నామో వాళ్ళదేమో నేను మర్చిపోతే అది వరంగల్ ఏదో పెట్టే ప్రయత్నం చేసినాం కదా, చేస్తున్నారు కదా, అప్పుడు అన్నారు కానీ మరి ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. సో అయితే ఆ యొక్క ఏది ఈ బట్టలు తయారు చేసే ఇండస్ట్రీ, సో దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉన్నది. తప్పకుండా వాళ్ళకి డిమాండ్ ఉన్నటువంటి ట్రైనింగ్ ఇచ్చి టెంపరీగా వాళ్ళకి యొక్క పెన్షన్ లాంటిది ఇస్తున్నారు అనుకుంటారు. చేనేత కార్మికులు పెన్షన్ ఇస్తున్నారు. దాంతోపాటు ఎందుకంటే నాసిరకం చీరలు కట్టనప్పుడు డిమాండ్ లేనప్పుడు ఎందుకు అది అంటే వాళ్ళు గట్లే బతకాలనా? బతుకమ్మ చీర ఇస్తే ఆ 200 వచ్చే దాంతో బతకాలనా చేనేత కార్మికులు? చెప్పురా కేటీఆర్, ఏం చేసినారా సిరిసిల్లకి? కాదు, బతుకమ్మ చీరతో వచ్చే పైసలతోటే బతకాలనా? ఆ కేసీఆర్ గారి న్యాయంలో పోనీ వీడు కేటీఆర్ గారు సిరిసిల్లకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కదా, మరి ఈ న్యాయంలో చేనేత కార్మికుల బతుకులు మారాలి కదా. ఎందుకు చేనేత కార్మికులు గత 10 ఏళ్ల నుంచి ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంకా పేదలుగానే ఉన్నారు? చెప్పురా కేటీఆర్, నువ్వు మంచిగా చేసి ఉంటే నీ బతుకమ్మ చీరలతో వాళ్ళకి పైసలు వచ్చి ఉంటే వాళ్ళు ధనవంతులు అయి ఉంటే వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇప్పటికీ? చెప్పండి, పోదామా సిరిసిల్లకి? చెప్పురా కేటీఆర్, ఏం చేసినావురా? ఏం చేయలే. వాళ్ళని అట్లనే పేదోళ్ళకి ఉంచితేనే నువ్వు చిల్లర ఇస్తే వాడు నీకు ఓటేస్తాడు, లేకపోతే వేయడు కదరా. లుచ్చనా కొడక, వాళ్ళకి బతుకుదేరు చూపెట్టి పైసలు వచ్చేది వాళ్ళ శైల పైసలు ఆడేటట్టు చేస్తే కదరా వాళ్ళందరూ ట్యాక్సులు కడతారు, గవర్నమెంట్ పైసలు వస్తాయి. వాళ్ళు పేదోడిని ఉంచితే ఇక్కడ ఎవడు కడతారా? ధనవంతుడు ట్యాక్స్ కట్టాడు, పేదోడు కడదామంటే వాళ్ళ దగ్గర ఉండయి, ఎవడు కడతారా? కాబట్టి అందరి దగ్గర పైసలు ఆడేటట్టు చేస్తేనే మనకి గవర్నమెంట్ ట్యాక్సులు వస్తాయి. నా కొడకల్లారా, కావాలని వాళ్ళని పేదోడిని ఉంచుతా ఎన్నేళ్ళైనా అంటే ఎట్లా కలుస్తారా? దేశంలో సంపద ఉంది కానీ అది డిస్ట్రిబ్యూషన్ కాదు, కొద్దిమంది చేతిలో పెట్టుకుంటారు. ఎందుకు? ఎట్లా కలుస్తుంది? నో, దట్స్ నాట్ ద వే హౌ ఇట్ వర్క్స్. ఓకే, కాబట్టి ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టడానికి మన వంతు మనము కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు అవుతుంది కానీ అలా 3 నెలలు వీకింది. సో 5 నెలల అద్భుతాలు అయిపోవు. సో 1 to 2 years టైం ఇద్దాం, ఆ తర్వాత చేద్దాం. అంటే టైం ఇద్దామని దట్ డస్ నాట్ మీన్ వాళ్ళ రాంగ్ నిర్ణయాలు చేస్తే మనం ప్రశ్నిద్దాం, దాన్ని కాదంటలేం. కానీ కాంగ్రెస్ 1000 రెట్లు బీజేపీ బీఆర్ఎస్ కంటే 1000 రెట్లు నయం కాంగ్రెస్ పార్టీ. అది అక్కడ ఎవరున్నా సరే. సామల సంతోష్, సంతోష్ సాది మిత్రులారా, మాట్లాడుతూనే ఉందాం, ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం. అట్లనే మీ తరఫున నిరంతరం వాయిస్ రేజ్ చేస్తా. ఓకే, మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించుకుందాం. అన్ని రకాలుగా మనం అందరం అభివృద్ధి చెందాం, కొందరు కాదు. ఓకే.